ఇదిగో గారు, ఏంటిది పొద్దున ఇలా నా చేత క్యాచ్లు పట్టించడం అంత అవసరమా? అమ్మో అమ్మో అమ్మో, అద్దె మగపోగా నడి రోడ్డు మీద నన్ను పరుగులు తీస్తావా? అడ్డమైన వాళ్ళతో కొట్టిస్తారా? కరెంటు సాకులు పట్టిస్తారా? ఇంకా లాభం లేదా? ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంటి ఉంటానికి లేదో వెళ్ళిపో. పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తామండి? వెళ్ళకాట్లో పోవయ్యా. ఒకే రోజున పోలీస్ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రిలో పెట్టించిన వాళ్ళు రేపు పొద్దున్న జూలో పెట్టించిన నమ్మకం ఏంటి? వెళ్ళిపో. గురు 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 వచ్చింది, వచ్చేసింది. ఏంటి చూపండి? ఉండే, నీకు లాటరీలో బంపర్ స్పెషల్ ప్రైజ్ వచ్చింది. నిన్ను లాటరీ షాప్ అర్జెంట్ గా తీసుకురామన్నాడు. బంపర్ స్పెషల్ ప్రైజా? 30 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000. ఇందులో ఏం తగిలింటుందబ్బా? సందేహం లేదయ్యా, నీకు తప్పకుండా ₹1,00,00,000 పడితే తెచ్చుంటుంది. వెళ్ళి డబ్బులు పట్టరా. ఏంటి వెళ్ళేది? సామానంతా బయట పారేసి. సామానా బయట పడేశానా? ఉత్తినే సున్నాలు కొట్టిద్దామని బయట పడేసా. వెళ్ళవజో వెళ్ళు. ఐసి, నేను వెళ్ళి డబ్బు తెచ్చే లోపల సున్నాలు బాగా కొట్టించి సామానంతా లోపల బాగా సర్దించు. అలాగే పద. అలాగయ్యా. ఆపండి. ఈ దండలు ఆర్భాటాలు సరే, ముందు విషయం బయటకు పట్టండి. గోతాలు పట్టనా? గోదాల్లో పట్టే బహుమతి కదా సార్, భారీ బహుమతి. అయితే లారీ కావాలా? అవసరం లేదు సార్. గురువు గారికి వచ్చిన ప్రైజ్ తీసుకురండి రా. ఉండరా. అంటే ఇప్పుడు నన్ను ఏనుగు మీద ఊరేగిస్తారా? కాదు సార్, మీకు వచ్చిన బంపర్ స్పెషల్ ప్రైజ్ ఇదే. ఏనుగా? యు మీన్ ఎలిఫెంట్? అవును సార్, వెరైటీగా ఉంటుందని లాటరీలో ఏర్పాటు చేశాం. అలాగా? ప్రస్తుతం నాకు ఎలుకను పెంచుకునే స్తోమత కూడా లేదు. ఆ ఏనుగును మీరే ఉంచుకోండి. గురు, ఏంట్రా అదృష్టం కలిసి వస్తే వద్దంటావేంటి గురు? ఏంటా అదృష్టం? నీ గజయోగం పట్టింది, అందుకే నీకు లాటరీలో ఏనుగొచ్చింది. నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఏనుగుంటుంది కదా. ఉంటుంది. లక్ష్మీదేవి బిజీగా ఉండి ముందుగా పైలట్ లాగా ఏనుగును పంపించింది. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చేస్తుంది. అవునా? అవును గురు. అయితే మన అదృష్టానికి నైవేద్యంగా ఏదైనా పట్ట. లాభం లేదు గురు, జేబుల్లో కన్నాలు తప్ప క్యాష్ లేదు. మీకు వద్దంటే చెప్పండి, ఏనుగును మేము తీసుకుంటాం. షటప్. వీడెవడో తెలుసా? లక్ష్మీదేవి ఏజెంట్. వీడు నాకే కావాలి. గురు, ఈ వెన్నపూస తప్ప ఏం దొరకలేదు. ఒరేయ్, నేను వీడికి గజేంద్ర అని పేరు పెడతాను. గురు, బాగుందా? మరి అయితే ఈ కన్నీళ్ళేంట్రా? నువ్వు నాకు నచ్చావు అని చెప్పడం గురు. అవునా? నువ్వు నాకు బాగా నచ్చావు. పెడతా, ఇదంతా నీకే. పద పెడదాంపా. దా దా.